హాయ్ అండి. నామినేషన్స్ ప్రోమో వచ్చింది కదా. ముందుగా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎలా అనిపించింది నామినేషన్స్? నాకైతే క్లియర్గా ఇది ఆపరేషన్ విష్ణు, యష్మి, సీత క్లియర్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేశారా? మనకి నామినేషన్స్లో చూపించింది ఇటు నుంచి ముగ్గురే. అందులో ఒకరు పృథ్వీని, అదేవిధంగా యష్మిని ఎవరు మన హరితేజ గారు చేస్తారు. అట్లానే గౌతమ్ వచ్చేసరికి డైరెక్ట్గా విష్ణుని చేస్తే, నైని పావని కూడా డైరెక్ట్గా తీసుకెళ్లేసి విష్ణుకు చేసినట్టుగా మనకి క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ఎందుకు వీళ్ళ ముగ్గురినే టార్గెట్ చేశారు? అన్ని రకాలుగా వీళ్ళకి టార్గెట్ వీళ్ళ ముగ్గురే. కారణం ఏంటంటే కాంపిటేటర్గా చూసుకున్నా కూడా, అంటే వాళ్ళలో కొద్ది నెగిటివ్స్ ఉన్నా వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాబట్టి కన్ఫామ్గా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్లో వీళ్ళు వెళ్తేనే వాళ్ళు సేఫ్గా ఉంటారు. కాబట్టి అదొక రకమైన టార్గెట్. ఇంకొకటి అదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే ఆడియన్స్ పర్సెప్షన్లో బయట ఆట చూసి వెళ్ళారు కాబట్టి ఆట మొత్తం చూడకపోయినా ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, ఏ కంటెస్టెంట్ గురించి ఎలాంటి ఫీడ్బ్యాక్ కలిగి ఉన్నారు, వాళ్ళ పాజిటివ్స్ ఏంటి, వాళ్ళ నెగిటివ్స్ ఏంటి, దాన్ని బేరీజ్ వేసుకుంటే యష్మి మీద ఆడియన్స్కి ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది. తన ఇది స్ట్రాంగ్ కంటెస్టెంట్, కానీ తన హావభావాలు, ఎక్స్ప్రెషన్స్, పాయింట్స్ చెప్పినప్పుడు కానీ, లేదా మన మణికంఠ విషయంలో కొద్దిగా టార్గెట్ చేసినట్టు కానీ, కొద్ది ఓవర్ ఎంథ్యూజియాజంతో చేసే బిహేవియర్ ఏదైతే ఉందో అది కన్ఫర్మ్గా కొంతమందికి నచ్చట్లేదు, నో డౌట్ అందులో. అట్లానే కిరాక్ సీత ఫస్ట్లో చాలా పాజిటివ్గా చాలా మంచి ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత ప్రతి ఎలిమినేషన్కి ఏడవటం కానీ, ప్రతి చిన్నదానికి ఏడవటం, నువ్వు ఏడుస్తున్నావు అని ఏ వంకతో అయితే మణికంఠ అన్నదో అదే పని సీత కూడా చేస్తుంది కదా అనే క్వశ్చన్ రైజ్ చేసే వాళ్ళు చిన్నగా పెరిగారు. అలానే లాస్ట్ వీక్ ఆటలో ఎక్కడ కనపడకపోవడం ఒకటి, ఈ ఎమోషనల్గా తను ఏడవటం అన్నదాన్ని కొంత నెగిటివ్గానే బయట జనాలు చూస్తున్నారు. సో ఆ పాయింట్ ఒకటి. ఇక నెక్స్ట్ విష్ణు. మొదటి రెండు వారాల్లో ఉన్న విష్ణు వేరు. తర్వాత ఎప్పుడైతే కొద్దిగా పొసెసివ్నెస్తో కావచ్చు, లేకపోతే కొద్దిగా ఒక జనరల్ ఒపీనియన్, అంటే మన రాంగ్ వేలో కాదు కానీ, సో తన మీద ఒక పొసెసివ్నెస్, విష్ణు పృథ్వీ మీద ఉన్న ఆ ఇష్టం ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఎప్పుడైతే ఆ పొసెసివ్నెస్తో విష్ణుకి దగ్గరగా వెళ్ళిందో విష్ణు పృథ్వీకి, ఆడియన్స్ ఆటోమేటిక్గా విష్ణుకి దూరంగా కదిలారు. సో ఇంకా అసలుకి కేవలం ఫండే రోజు, సండే రోజు నాకు సారుతో మాటలే తప్ప మిగతా అక్కడక్కడ కొద్దిగా ఆటలు కనపడటమే తప్ప మ్యాక్సిమమ్ తన మాటల్లో ఎక్కువ శాతము సో పృథ్వీ టాపిక్నే తీసుకురావటము, ఆ పృథ్వీతో కొంత ఆ రిలేషన్ ఏదైతే ఉందో అది క్యూట్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేయటం. మేబీ స్వతహాగా తనకు నచ్చి ఉండొచ్చు, లేదా ఒక స్ట్రాటజికల్గా ఆ ట్రాక్ని తీసుకువెళ్ళొచ్చు హెల్దీగానే, కొద్ది క్యూట్గా. కానీ అనుకున్న దానికన్నా కూడా అది బయట ఎలా ప్రొట్రేట్ అవుతుంది అన్నది విష్ణుకి అది అర్థం కావాలి. కానీ ఇవాళ నామినేషన్స్తో విష్ణుకి ఆ క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ రెండు రకాల పాయింట్లు, హరితేజ చెప్పిన పాయింట్లు, ముఖ్యంగా హరితేజ కాదు గౌతమ్ చెప్పిన పాయింట్ క్లియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్ గౌతమ్ చెప్పేశాడు, ఒకే వ్యక్తి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు అని. ఆ మాటను కనుక ఎనాలిసిస్ చేసుకుంటే విష్ణుకి చాలా క్లియర్గా అర్థమవుతుంది బయట జనాలు ఏమనుకుంటున్నారు అని. ఇది కేవలం గౌతమ్ యొక్క ఒపీనియన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తేనేమో మళ్ళీ పప్పులో కాలేసినట్టే. గౌతమ్ ఒపీనియన్ కాదు అది, ఆడియన్స్ అనుకుంటున్న దాన్నే గౌతమ్ తన నామినేషన్ పాయింట్ చేసుకున్నాడు. అంటే ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నామినేషన్లో చెప్పే ప్రతి పాయింట్ అది వాళ్ళ పర్సెప్షన్ కాదు, నో డౌట్. అది కంపల్సరీగా మెజారిటీ ఆడియన్స్ బయట ఏమనుకుంటున్నారో దాని పర్సెప్షన్నే ముందు పెడతారు. ఎందుకంటే ఆ పర్సెప్షన్ పెడితేనే వాళ్ళకి అక్కడ కొద్ది గొప్ప ఆడియన్స్ నుండి సపోర్ట్ దొరుకుతుంది, లేకపోతే దొరకదు. కాబట్టి వాళ్ళు చేసే ప్రతి పాయింట్ కూడా ఆడియన్స్ పర్సెప్షన్సే. అంటే అలా నైని పాయింట్ కూడా చాలా క్లియర్గా అనమాట, నువ్వు కొద్దిగా చీఫ్ అవడానికి కూడా సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించలేదు, నాకు కొద్దిగా టైం కావాలను మొత్తం ఇది చూపించేటప్పుడు అనేది నన్ను అర్థం చేసుకోవడానికి ఇన్నాళ్ళు పట్టింది, నాకు ఈ హౌస్ అర్థం కావడానికి చాలా కాలం పట్టింది, నాకు టైం కావాలంటే బిగ్ బాస్లో విన్నర్ అవ్వడానికి ఇన్ని వారాలే కదా ఉండేదని చాలా నీట్ స్ట్రాంగ్ పాయింట్ చెప్పేస్తుంది. అంటే క్లియర్గా బయట జనాలు ఏమనుకుంటున్నారన్న దాన్ని వీళ్ళిద్దరి నోట్లో నుంచే వచ్చింది. యష్మి దగ్గర హరితేజ చెప్పిన పాయింట్ కూడా చాలా వ్యాలిడ్ పాయింటే. ఎందుకంటే ఆ వ్యాలిడ్ పాయింట్లో ఒక పాయింట్ చెప్తావు, మనిషి బట్టి రూల్స్ మారిపోతున్నాయి, నీ ఒపీనియన్స్ చేంజ్ అవుతున్నాయి. అక్కడ యష్మి చెప్పిన బిహేవియర్ ఏదైతే ఉందో, ఎస్ అది నా ఇష్టం, నా ఆటకి ఎవరు అడ్డమో, ఎవరు నన్ను ఇబ్బంది పెడతారో, ఎవరు నన్ను డిస్టర్బ్ చేస్తారో, సో నా ఆటకి ఎవరు డిస్టర్బెన్స్, అక్కడ నా పాయింట్ మారుతూ ఉంటుంది, నేను ఆట ఆడుతూ ఉన్నాను. ఓకే, నా పర్సెప్షన్ కరెక్టే. కానీ ఇక్కడ కొద్దిగా ఆలోచించాల్సిందే, వీళ్ళు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో, అంటే ఒక గ్రూప్ గేమ్, ఒక చిన్న గ్రూప్ గేమ్ కలిసి ఆడుతున్నావు నువ్వు, నీ కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళతో ఒక రకంగాను, వేరే వాళ్ళకి ఇంకొక రకంగాను, అండ్ ఇండైరెక్ట్గా కొంత గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, మనిషిని బట్టి మనిషి రూల్స్ చేంజ్ చేసుకుంటున్నావు, ఒపీనియన్స్ మారుతున్నాయి అన్నది. ఎందుకంటే యష్మి కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఎక్కడ తగ్గేది లేని రేంజ్లో వెళ్తుంది.
అది నామినేషన్ అయినా, టాస్క్లైనా, లేకపోతే ఇష్యూ క్రియేట్ చేసుకోవాలన్నా, లేకపోతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలన్నా. కాబట్టి యష్మి విష్ణువును కూడా తక్కువ అంచనా వేయకూడదు. విష్ణుకి చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్నది, ఫన్ క్రియేట్ చేయగలుగుతుంది, అవసరమైతే మాటగా మాట సమాధానం చెప్పగలదు. అలానే సీత గురించి చెప్పక్కర్లేదు, రూల్ లాగా పాటిస్తుంది, మొహం మీద మొహమాట లేకుండా చెప్పింది. కొన్ని పాయింట్స్ అమ్మాయి చెప్పిన పాయింట్కి ఆన్సర్ కూడా దొరకదు. అందుకే కంపల్సరీగా హౌస్ మేట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేసినట్టు కనపడుతుంది. వీళ్ళ ముగ్గురు కనుక ఎలిమినేషన్లో ఉంటే వీళ్ళ ముగ్గురికి చాలా డేంజరే. వీళ్ళతో పాటు ఒక వీక్ కంటెస్టెంట్ ఉండాలి, కానీ ఈసారి బిగ్ బాస్ మరి ఆట ఆడుతున్నాడు. సో వీళ్ళకి అవకాశం వచ్చిన వాళ్ళలో, వెళ్ళిన వాళ్ళల్లో ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుంటారు అన్న దాని మీద ఎక్కువ పడుతుంది. వాళ్ళ ఎక్కువ మంది ఇవాళ వరకు ఏం చేస్తారంటే అందరిని టచ్ చేయరు. కేవలం వాళ్ళకి నెగిటివ్ బయట ఎక్కువ ఎవరికి నెగిటివ్ ఉందో వాళ్ళనే, అంటే ఎవరి మీద కొద్ది నెగిటివ్ ఒపీనియన్ ఉందో వాళ్ళనే టచ్ చేస్తారు. ఇవాళ మణికంఠని తీసుకొస్తారా లేదా అన్నది అంత ఆచితూచిగా అడుగుతుంది. మణికంఠని తీసుకురారు అప్పుడే, ఎందుకంటే ఆడియన్స్లో కొంత లాస్ట్ వీక్ కంపల్సరీ హోస్ట్ దగ్గర నుంచి కంటెస్టెంట్స్ అందరూ మణికంఠనే టార్గెట్ చేస్తున్నారు. చిన్న ఫన్ టాస్క్ అయినా మణికంఠనే, ఇలా ప్రతిదీ మణికంఠ చుట్టూ తిరుగుతుంది, మణికంఠని సింగిల్ షేడెడ్గా ఆడుకుంటున్నారు అని ఒక టాక్ బయటగా ఎక్స్ప్లోర్ అయ్యింది, నో డౌట్. కాబట్టి అంత ఈజీగా ఇప్పుడు మణికంఠ జోలికి వెళ్ళరు. కాబట్టి ఇక మిగతా వాళ్ళు నిఖిల్ కానీ వాళ్ళంతా కొంచెం సాఫ్ట్గా ఉన్నారు కాబట్టి అప్పుడంత అంతే వాళ్ళ బిహేవియర్, అంటే వాళ్ళ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ప్రస్తుతానికి దగ్గర ఇష్యూస్లో నవీల్ జోలికి వెళ్ళే ప్రసక్తే లేదు ఇక్కడ ప్రజెంట్ అయితే. సో ఇట్లా ఉన్న వాళ్ళలో స్ట్రాంగ్ ప్లస్ పాయింట్ దొరికింది మనకి, బయట ఆడియన్స్లో ఈ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని వాళ్ళ నామినేషన్స్ ఉంటాయి. ఇది వీళ్ళ పాయింట్స్ అర్థం చేసుకున్నప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఆడియన్స్ యొక్క ఫీడ్బ్యాక్, వీళ్ళ ఫీడ్బ్యాక్ అనాలిసిస్ చేసుకోవాలి వాళ్ళు. అలానే ఈసారి వీకెండ్ మాత్రం మరి ఎలిమినేషన్ అనేది చాలా స్ట్రాంగ్, కొద్ది గట్టి షాకింగ్ ఎలిమినేషనే. ఎందుకంటే వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అయినా కూడా అది ఇబ్బందే. సీత కానీ, లేదా విష్ణు కానీ, యష్మి కానీ. సో ముగ్గురు ఉండాల్సిన అవకాశాలు ఉన్నాయి, ముగ్గురు కంటెంట్ క్రియేట్ చేయగలుగుతారు. కానీ ముగ్గురులో కొన్ని స్వయంకృతాపరాధాలు, అంటే సెల్ఫ్ గోల్స్ ఉన్నాయి అన్నమాట. అలానే ఈ క్లాన్ నుండి ఈ క్లాన్ వాళ్ళు ఇప్పుడు మన మెహబూబ్ని గంగమ్మని చేశారని, బిగ్ బాస్ అవకాశం ఇస్తాడని, ఓజీ క్లాన్ రాయల్ క్లాన్ నుంచి ఇద్దరు నామినేట్ చేయొచ్చు అంటే వీళ్ళిద్దరి పేర్లు చెప్పారని. ఈ ఇద్దరు పేర్లు చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఒకటి గంగవ్వ వయసు బట్టి దాన్ని బట్టి చెప్పొచ్చు, ఇంకోటి మెహబూబ్ ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు అందరిలో అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా చెప్పుండొచ్చు. మరి ఒకవేళ వీళ్ళిద్దరిని కనుక చేస్తే ఆడియన్స్ మరి ఈ ముగ్గురికి అవకాశం ఇస్తారా, ఈ ఇద్దరికి అవకాశం ఇస్తారా అంటే ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతాను, ఎప్పుడు బిగ్ బాస్ బస్సులో ఓల్డ్ వాళ్ళకి బాగా సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య అయితే స్ట్రాంగ్లో లేదు. వాళ్ళు ఒక ఓన్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకోలేకపోయారు. అంటే ఆడియన్స్ వాళ్ళకి స్టిక్ ఇంకా కాలేదు. కొంత అంటే ఉన్నారు, కానీ ఏంటంటే ఈ కంటెస్టెంట్స్ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ కలిగిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అని ఇప్పుడు కొత్తగా వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు దాకా నెల పాపం కష్టపడ్డారని వీళ్ళు ముగ్గురికి అవకాశం ఇద్దామా, నిన్నగాక వచ్చారు కదా వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కదా, వీళ్ళు అసలు ఇప్పుడుదాకా ఆట స్టార్ట్ అవ్వలేదు కదా, వీళ్ళకి అవకాశం ఇద్దామా, లేదా ఆల్రెడీ వీళ్ళు ఉన్నారు కదా అని. అంటే ఇప్పటికిప్పుడు గంగం ఎలిమినేట్ చేసే సత్తా వీళ్ళకి లేదనుకుంటున్నాను. ఎందుకంటే గంగకి చాలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది, కన్ఫర్మ్గా ఈ వీక్ వాళ్ళు సేవ్ చేసుకుంటారు. మెహబూబ్కి చాలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది, కానీ జాగ్రత్తగా ఉండాలి, అంత ఈజీ కాదు. కానీ వీళ్ళ ముగ్గురు ఆడియన్స్ వీళ్ళ ముగ్గురికి అవకాశం ఇవ్వాలి, ఇంకో ఛాన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ ఎవరో ఒకరు అవుతారు. కానీ ఆడియన్స్ ఆ రేంజ్లో ఇంకా స్టిక్ అవ్వలేదు షోకి. అంటే వీళ్ళ అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్కి కన్ఫర్మ్గా ఆటలో ఉండాలి అని వాళ్ళంతటా వాళ్ళు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకోలేకపోయారు. ఎక్కువ మంది ఓల్డ్ కంటెస్టెంట్స్ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ కలిగి ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, వీళ్ళకి అవకాశం ఇద్దాం, వీళ్ళు ఉంచుకోవాలి, వీళ్ళు ఇంకా ఫన్ జనరేట్ చేస్తారు, ఎంటర్టైన్ చేస్తారు మనల్ని అన్న ఒక పొందాలో ఆలోచిస్తున్నారేమో అని ఒక ఫీలింగ్. అలా కాకుండా గనక లేదు పాపం నిరంతరం కష్టపడ్డారు, వీళ్ళకి అవకాశం వాళ్ళనుకుంటే ఇటు నుంచి వస్తుంది. చూద్దాం మరి ఆ రేంజ్ బజ్ అయితే ఇంకా క్రియేట్ కాలేదని చెప్పాలి. చాలా డేంజర్ ఈసారి అది. మరి బిగ్ బాస్ కనుక వీళ్ళు సేవ్ చేయాలంటే ఒక బిగ్ బాస్ చేతిలోనే ఉంది. ఈ వీక్ నో ఎలిమినేషన్ కనుక పెట్టగలిగితే మాత్రం అదృష్టవంతులే. ఈ వీక్ కొద్దిగా ఆగినట్టే. ఆగితే కానీ నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా అసలైన కంటెంట్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతా ఈసారి ఎలిమినేషన్ కొద్దిగా గెట్ ఎలిమినేషనే. మరి బిగ్ బాస్ దీన్ని ఆపగలిగే సత్తా ఒక బిగ్ బాస్కే ఉంది. బిగ్ బాస్ ఆలోచన చూద్దాం. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.